కుంభరాశి జాతకాన్ని ఇంకా విశ్లేషిస్తే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ సంవత్సరం కుంభరాశి జాతకులకు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇంచుమించుగా గత 2020లో ప్రారంభమైనటువంటి ఏలినాటి శని కంటిన్యూ అవుతూ ఉంది. సమస్యలు అనేటువంటివి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా సమస్యలు కంటిన్యూ అవుతాయి. సో ఈ సంవత్సరం కూడా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. మగపిల్లవాళ్లకు సంబంధించిన, కొడుకులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. ఈ సంవత్సరం స్త్రీలకు మరీ ముఖ్యంగా మానసికంగా చాలా ఇబ్బందులు ఉండబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరము ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది స్త్రీలైతే, మానసికమైనటువంటి ఆరోగ్యము. అలాగే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మానసికంగా చాలా టెన్షన్ ఉంటుంది. ఉద్యోగ విషయంలో కానీ, సామాజికంగా కానీ, న్యాయపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అందరికీ, అంటే రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అందరికీ ఈ సంవత్సరం టెన్షన్లు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఏలినాటి శని వల్ల. సో ఏలినాటి శని ఇప్పుడు మీకు 3వ స్థానంలోకి రాబోతా ఉన్నాడు. సో 1.5 year అంటే ఇంచుమించుగా 2025, 26 ఎండింగ్ వరకు ఈ సమస్యలు ఉంటాయి. బట్ ఈ 2 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా కష్టకాలంగా చెప్పాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారు. అనుకున్న స్థాయిలో మార్కులు రావు. అనుకున్న కాలేజీల్లో ప్లేస్మెంట్స్ రావు. అలాగే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అవ్వవు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉండవు. అనుకున్న స్థానంలో పై అధికారుల మన్ననలు ఉండవు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఓటమి ఉంటుంది. ఎంత ఖర్చు చేసినా ప్రజల్లో నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయి. కాబట్టి కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం సమస్యలు అనేటువంటివి ఉంటాయి. వాటికి నివారణ మార్గాలు కనుక తీసుకున్నట్లయితే శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి. శుక్రవారం రోజు నాన్ వెజ్, లిక్కర్కు దూరంగా ఉండండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు.